రాష్ట్ర కార్యదర్శి లలిత గారు, డాక్టర్ జయచంద్రారెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ గారు, జిల్లా కార్యదర్శి అదేవిధంగా జేఏసీ కన్వీనర్ కనకాచారి గారు, సిపిఐఎంఎల్ డెమోక్రసీ గౌరవనీయులు పాండురంగారావు గారు, జేఏసీ కో కన్వీనర్ గౌరవనీయులు రంగరాజు గారు, జాగృతి కన్వీనర్ కృష్ణారావు గారు, ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా విద్యాసాగర్ గారు, వెంకటనరసయ్య గారు, అడ్వకేట్ జేఏసీకి సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు సత్యప్రసాద్ గారు, తిరుమలరావు గారు, వెంకటగుప్త గారు, కపిలవై రవీందర్ గారు, ఉదయ ప్రతాప్ గారు, డోపర్తి రవీందర్ గారు, హరిహర గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ విజయ్ గారు, రఫీ గారు, డాక్టర్ బబుజా గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ శాసనసభ్యులు ధర్మారావు గారు, అదేవిధంగా నాగపురి రాజమౌళి గారు, అందరికి కూడా నేను ముందుగా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను గత నెల 19వ తేదీ యాత్ర ప్రారంభించాను. 20 రోజులు అయిపోయింది. ఇప్పటికీ 8 జిల్లాలు పూర్తి చేసుకొని 9వ జిల్లాగా మన ఖమ్మంకు కొద్దిసేపటి క్రితమే ఖమ్మం జిల్లాకు వచ్చాను. అన్ని జిల్లాల్లో కూడా అన్ని వర్గాల తెలంగాణ వాదులను కలిసి తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను, ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్తమాన తెలంగాణ ఉద్యమం గురించి ప్రజలకు తెలియజేస్తూ వస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, సకల జిల్లాల సమ్మె అయిపోయిన తర్వాత చాలా మందిలో ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది, తెలంగాణ ఉద్యమం చల్లబడిపోయింది, తెలంగాణ వాద నీరు గారిపోయింది అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం చెప్పబడలేదు. తెలంగాణ వాదుల్లో తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ వాదం ఉంటుంది అని నిరూపించడం కోసమే ఈ యొక్క తెలంగాణ పోరుయాత్రని చేపట్టారు. చాలా జిల్లాల్లో మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 బద్ధశత్రువులు. ఒకరు భూములు ఆక్రమించుకున్నారంటే నువ్వు ఆక్రమించుకున్నావు ఇంకో ఆయన. నువ్వు కాంట్రాక్ట్లో 100,000 కోట్లు కొట్టేశావు నువ్వు ఒక పార్టీ అంటుంటే ఇంకో పార్టీ నువ్వేం తక్కువ తిన్నావా, నువ్వు తినలేదా, నువ్వు ఆక్రమించుకోలేదా, నువ్వు మింగిలేదా నువ్వు అంటారు. ఈ రకంగా ఒకరినొకరు అసెంబ్లీలో బయట ప్రతిరోజు తిట్టుకునేటువంటి వాళ్ళు, ప్రతిరోజు ఆరోపణలు చేసుకునేటువంటి వాళ్ళు, అవినీతి కుంభకోణాలకు పాల్పడే వాళ్ళు తెలంగాణ విషయం వచ్చేసరికి 2 పార్టీలు చేతులు కలిపాయి. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు ఒకటి తెలంగాణ విషయంలో దొందే. ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ విషయంలో చేతులు కలిపి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ విషయంలో మిత్రులుగా మారి తెలంగాణ ప్రజల పాలిట ఈరోజు శాపంగా మారారు ఈ 2 పార్టీలు. ఈ 2 పార్టీల కారణంగా ఈరోజు 700 మంది 750 మంది తెలంగాణ వాదులు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల శాంతియుతమైనటువంటి ఉద్యమాలు ఉన్నాయో అన్ని రకాల ఉద్యమాలు మనం చేశాం. చేయని ఉద్యమం లేదు. ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంఘం లేదు. అన్ని రకాల కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అన్ని రకాలుగా రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నారు? మీరు ఇంత చేశారు కదా, 69లో ఉద్యమం చేస్తే 369 మంది చనిపోయారు. 71లో 14 సీట్లలో 11 సీట్లకు తెలంగాణ గెలిపించారు. ఇప్పుడు 2004 నుంచి యుద్ధం చేస్తున్నారు కదా, తెలంగాణ వస్తుందా, ఇంకెక్కడ వస్తుంది అనేటువంటి ఒక నిరాశ నిస్పృహ తెలంగాణ వాదుల్లో వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రైతు పోరుయాత్ర పేరు మీద ఎన్నడూ లేనటువంటి ప్రేమ ఆయన పుట్టుకొచ్చింది రైతుల మీద. రైతు పోరుయాత్ర అంటే 5,000 మంది పోలీసులను 3,000 మంది మరి గుండాలను తీసుకొని తెలంగాణ జిల్లాలకు వస్తున్నారు. ఆ గుండాలు కూడా మిర్చి పౌడరు, తుపాకులు, కట్టెలు, కత్తులు తీసుకొని
ఈరోజు పోలీసులతో కలిసి సంఘ వ్యతిరేక శక్తులను తీసుకొని ఈరోజు తెలంగాణ జిల్లాలో